హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ స్టోరీ. వీడియోలో అయితే మనం XUV3 XO ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి అయితే మనం మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీలైనంత వరకు అన్ని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. సో ఇది నేను డిస్ప్లే అనేది నేను ఎవ్రీ 10 seconds ఆ టైంకి నేను ఆటోమేటిక్గా ఈ లోగో వచ్చేటట్టు సెట్ చేసుకున్నాను. సో స్క్రీన్ సేవర్ కింద ఉంటుంది ఇంకా ఇది. సో మనకు కావాలంటే టైం కూడా సెట్ చేసుకోవచ్చు అనలాగ్ డిజిటల్ ఫార్మాట్లో. సో నాకు ఇది నచ్చి లోగోని సెట్ చేసుకున్నాను. సో మనకి దాన్ని స్వైప్ చేయగానే మనకి హోమ్కి వచ్చేస్తాం. మనం హోమ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడికైతే చూడొచ్చు, ఇక్కడ మనకి రేడియో కనిపిస్తుంది. సో ఇవి మనం రేడియో సెట్ చేసుకోవచ్చు. మన ఏదో ఛానల్ రేడియోది ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుని మనం రేడియో అయితే వినొచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఇవన్నీ స్టేషన్ రిలేటెడ్ మనకు కావాలంటే ఫేవరెట్స్లో ఉన్న వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇది అయితే యాడ్ చేసుకున్నాను. సో అవి అయితే ఉన్నాయి నాకు. సో ఇక్కడికి వచ్చినట్లయితే నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేస్తున్నాను. నేను ఇది ఆన్లో ఉంది ఆల్రెడీ, కానీ మ్యూట్లో ఉండటం వల్ల మనకు తెలియట్లేదు. సో ఇవి. సో నేను దీంట్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ హోమ్లోకి వచ్చేస్తాం. హోమ్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ రకంగా అయితే ఉంటుంది. మనకి ఇలా స్క్రోల్ చేసుకుంటే పక్కన మిగతా కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇది కాకుండా మనకు కావాలంటే మనం మాన్యువల్గా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇవి ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మనం చూసారు కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వీటి యొక్క సైజ్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఇదైతే మారిపోతూ ఉంటుంది. సో చూడండి, ఇలాగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఇది మనకు నచ్చినట్టు మనం ఇదైతే సెట్ చేసుకోవచ్చు. ఇదైతే డిఫాల్ట్ మనకు వచ్చేది అయితే డిఫాల్ట్ ఇది. సో ఇది కూడా మనం స్వైప్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనం అనలాగ్ డిజిటల్ సెట్ చేసుకోవచ్చు టైం. నెక్స్ట్ ఇది వచ్చి ఎకో సెన్స్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్లీ దీంట్లో మనకి మెయిన్ కార్ మన డ్రైవింగ్ బట్టి అది ఒక స్కోర్ అనేది ఇస్తుంది. ఆ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని క్లిక్ చేస్తే మనం మొత్తం ఇక్కడ మనకి స్పీడ్, మన గేరింగ్ ఎలా ఉంది, మన కార్ ఆపడం గురించి, యాక్సలరేషన్ గురించి, వీటిలో అన్నిటిని బేస్ చేసుకుని మనకు ఇక్కడ స్కోర్ అయితే ఇస్తుంది. సో దీంట్లోనే మనకి ఇంకా కావాలంటే మన సమ్మరీ రిపోర్ట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఇది సమ్మరీ మనం ప్రీవియస్ ట్రిప్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మనకైతే ఉంటాయి. సో ఇలా క్లిక్ చేసుకుని మనం ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ కావాలంటే ఒకటి చూద్దాం. సో ఇది 26 minutes 5 kilometers తిరిగామని చెప్పి ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి మనకి. సో ట్రిప్ చార్ట్, దీంట్లో మనకు టాప్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఇంకా అప్డేట్ అవ్వలేనట్టున్నాయి. ఐడిల్ టైం ఒకటి అప్డేట్ అయింది. సో ఈ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీంతోపాటు మనకి ఇప్పుడు రేడియోకి వెళ్దాం. రేడియోలోకి వెళ్ళినట్లయితే మనకి నాకు చూపించినట్లుగా రేడియో ఇది మనం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది FMకి AM-కి నెక్స్ట్ సెట్ చేసుకున్న తర్వాత మనకి దాని నుంచి మనకి అదైతే ప్లే అవుతూ ఉంటాయి. కావాలంటే ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు. 93.5 దీనికి సెట్ అయిపోయింది కదా. సౌండ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనకి ఇక్కడ స్టీరింగ్ మీద అయితే మనకి సౌండ్ రిలేటెడ్వి, ఈ వాల్యూమ్ రిలేటెడ్వి, ఇది మ్యూట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది ఏమైనా కాల్ వస్తే మనం కాల్ లిఫ్ట్ చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి, ఇవి వాయిస్ కమెంట్స్ ఏమైనా మనం చెప్పడానికి. సో ఇది ఈ అప్ అండ్ డౌన్ మనం మూవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మూవ్ చేస్తుంటే మనకి ఇక్కడ అయితే మీరు చూడొచ్చు, నేను ఇది అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తాను. SRS ఇది అదైతే చేంజ్ అవుతుంది. సో దానికి సో ఇప్పుడైతే నేను 93.5 FM అయితే మీకు ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, సౌండ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో మనకి ఆడియో క్వాలిటీ అయితే ఎలా ఉంది, స్పీకర్స్ ఎండ్ అవుతుంది. సో అక్కడ నుంచి ఇప్పుడు కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు క్రియేటివ్ ఇమాజినేషన్. కల్కి మూవీ గురించి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. నాగ్ అశ్విన్ గారు మనతో అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. వింటూ ఉండండి సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. కల్కి రిలేటెడ్ ఇన్ఫో వింటుంటే మనకు అనిపిస్తుంది. ఇంకా ఓకే, మనకు అంత టైం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చినట్లయితే మనం ఆండ్రాయిడ్ ఆటో గురించి నేను మళ్ళీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన ఫోన్ కనెక్ట్ చేసుకుని చూపిస్తాను. దీనికి మన ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి యాపిల్ గురించి, యాపిల్ రిలేటెడ్గా అయితే మనకి యాపిల్ కార్ప్లే, నెక్స్ట్ వైర్లెస్ వైర్డ్ కూడా ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో అది మనకి టైం పడుతుంది అంటున్నారు. సో అది వచ్చిన తర్వాత మనం యాపిల్ ఫోన్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఎలా ఉంది. సో ఇది కాకుండా నెక్స్ట్ మ్యూజిక్ వెళ్ళినట్టయితే ఈ మ్యూజిక్ అనేది కూడా మనం ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసిన తర్వాత, లేదంటే పెన్ డ్రైవ్ డివైస్ కనెక్ట్ చేస్తే కింద ఇక్కడ USBకి దెన్ మనకి ఇక్కడ మ్యూజిక్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏం లేదు. సిమిలర్లీ ఫోన్స్ కూడా మనకి అంతే. ఫోన్ నావిగేషన్ అయితే మనకు వస్తుంది, ఎందుకంటే ఇన్బిల్డ్ GPS ఉంది కాబట్టి మనకి ఇదైతే వస్తుంది. ఈ అప్లికేషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ నావిగేషన్ అయితే తీసుకెళ్తాం మనం. సో మనకి ఈ పర్టికులర్ GPS నావిగేషన్లో మనకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకుని ఇది మన ఇంటి అడ్రస్ మనం సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ వర్క్ లొకేషన్ అవి డైరెక్ట్లీ దాని మీద క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. నియర్ బై పెట్రోల్ బంక్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో క్లిక్ చేయగానే మనకి ఎక్కడైతే కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకి దానికైతే నావిగేషన్ చూపిస్తుంది. సో
ఇక్కడైతే సిగ్నల్ తక్కువ ఉంది యాక్చువల్లీ. సో అందుకని చెప్పి మనకి కొంచెం లోడ్ అవడం టైం పడుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే యాక్చువల్లీ దీంట్లో మనకి ఈ సిమ్ అనేది ఉంటుంది. సో మన ఫోన్లో సిమ్ ఎలాగో సో అదే రకంగా మనకి టీ సిమ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి సిగ్నల్ తక్కువగా ఉంది. సో అందుకని నావిగేషన్ రావట్లేదు సరిగ్గా. ఓకే, ఇది రావట్లేదు. నేను మళ్ళీ వేరే లొకేషన్లో పెట్టి మీకు వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. సో ఇది డిఫాల్ట్ ఆల్రెడీ అంతకుముందు ఉంది నాకు ఇది. సో దీని మీద క్లిక్ చేసి వస్తాను. ఇది ఇక్కడ రాకపోతే మీకు తర్వాత అయితే చూపిస్తాను. వీడియో ఎండ్లో మళ్ళీ యాడ్ చేస్తాను నేను దీన్ని. సో ఓకే, ఇప్పుడు అప్లికేషన్స్కి వెళ్దాం. అప్లికేషన్స్ మనం ఎక్కడి నుంచైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే కింద నుంచి స్క్రోల్ చేసుకున్నా మనకు అప్లికేషన్స్ వస్తాయి. దీంట్లో ఒకటి చూద్దాం. ఇక్కడ మనం ఫోల్డర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఫోల్డర్ యాడ్ చేసుకొని మనం నేమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే డిలీట్ ఫోల్డర్. సో ఇది. సో ఇవి కాకుండా క్లైమేట్ కంట్రోల్ ఏంటంటే మనకి ఏసీని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం కదా, దాంట్లో యాక్చువల్లీ మనకి ఇక్కడ మనకి కింద చూసినట్లయితే మనకి దీంట్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇది కావాలంటే ఇది ఏ టైప్ అంటే కాళ్ళకి ఫేస్కి రెండట్లయితే తగ్గేటట్టు, లేదంటే ఓన్లీ కాళ్ళు. సో ఇవైతే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ మోడ్స్ మనకి ఏసీకి ఎలా రావడం గురించి. సో ఇది నెక్స్ట్ ఇది వచ్చినట్లయితే మనకి ఫ్యాన్ది ఇండికేషన్. ఇక్కడ మనకి ఫ్యాన్కి వచ్చినట్లయితే ఈ 2 బటన్స్, ఇది ఫ్యాన్ డిక్రీజ్ చేసుకోవడానికి, ఫ్యాన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చినట్లయితే మెమరీ వెనకాల డీఫోగర్ రిలేటెడ్, ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎయిర్ సర్క్యులేషన్ కార్లో అవ్వడానికి. సో మొత్తం తిరగమని చెప్పి దీన్ని మనం ఇక్కడ ఆన్ చేసాం. సో ఇది నెక్స్ట్. ఇవే కాకుండా మనకి నెక్స్ట్ వచ్చినట్లయితే ఇది చూసారు కదా, ఇదొకటి ఉంది కదా మనకి. ఇదేమో ప్యాసింజర్ ఏసీది, ఇదేమో మనకి డ్రైవర్ ఏసీకి. సో ఈ రెండాటిని ఇక్కడ మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనం సెట్ చేసుకోవచ్చు, లేకపోతే మెమరీలో మనం 3 వరకు అయితే మనం ఫీడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం మెమరీ బటన్ మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా డైరెక్ట్ ఆ మోడ్కి అయితే సెట్ అయిపోతుంది. సో మెమరీ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే దీంట్లో ఒకసారి. సో ఇది డ్యూయల్ అనేది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డ్యూయల్ ఆఫ్ చేసామంటే సింగిల్ మొత్తం అందరికీ ఒకటే లైక్ సేమ్ వచ్చేస్తుంది మనకి. డ్యూయల్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఏదైతే సెట్ అయ్యానో దాన్ని బట్టి వస్తుంది మనకి. సో ఇవి కాకుండా నెక్స్ట్ కనెక్టెడ్ యాప్స్. సో మనకి డిఫాల్ట్ దీంట్లో మనకి కొన్ని కనెక్టెడ్ యాప్స్ ఉంటాయి. వాటి మనకి ఇది. సో ఇది ఏంటంటే మనకి అప్డేట్స్ లాంటివి, మ్యానుఫ్యాక్చర్ అప్డేట్స్, పర్సనలైజ్డ్ సేఫ్టీ అలర్ట్స్ రిలేటెడ్ కానీ ఇలాంటివన్నీ మనకి ఇక్కడికైతే వస్తాయి. సో ఇది అంటే మనం ఇక్కడ ఇందాక మనకి ఏదైతే వాయిస్ అలర్ట్ వచ్చిందో, లైక్ మనకి నేను డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీకు ఒక వీడియో అయితే పెట్టాను దానికి రిలేటెడ్. దాంట్లో మీరు చూస్తే ఒక వాయిస్ అలర్ట్ వస్తుంది. మన యాడర్నెక్స్ యాప్ ద్వారా ఈ ఆడియోస్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ యాడ్ చేసుకున్న ఆడియోస్ని మనం లైక్ మనకి వాయిస్ అలర్ట్స్లో వాటిలో పెట్టుకోవచ్చు మనం యాక్చువల్లీ సెట్టింగ్స్. నేను యాడర్నెక్స్ రిలేటెడ్లో ఛానల్ కూడా పెట్టాను వీడియో. ఆ వీడియో అయితే మీకు చూస్తే క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో అది దీంతోపాటు మన క్యాలెండర్, జర్నీ ప్లానర్ మనం ఇక్కడ అన్ని యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ షెడ్యూల్స్ మనం ఎన్ని యాడ్ చేసుకోవచ్చు. రిమైండర్, ఇది పికప్ రిమైండర్, షెడ్యూల్, డెస్టినేషన్, టు డూ లిస్ట్ అంటే ఏమేమి చేయాలని రాసుకోవచ్చు. జర్నీ ప్లానర్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ప్లాన్డ్ ఈవెంట్స్ అన్ని ముందు ఇక్కడ జస్ట్ సింపుల్గా యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ సెట్టింగ్స్కి వచ్చినట్లయితే వెర్షన్ రిలేటెడ్ చూపిస్తుంది. క్లియర్ చేసి డేటా క్లియర్ చేయమంటారని, ఇది అవసరం లేదు మనకి. దీన్ని మనం అంత పెద్దగా వాడేది లేదు దీన్ని. నెక్స్ట్ మళ్ళీ అప్లికేషన్స్ చూద్దాం. ఇంకా చూస్తే మనం డైరెక్ట్ 2Dకి వచ్చేస్తుంది. ఓకే, బ్యాక్ వచ్చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్కి వచ్చినట్లయితే ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే ఏమీ లేవు ప్రజెంట్. సో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే USB కనెక్ట్ చేసినా మనకు అవి అయితే ఇక్కడికి వస్తాయి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ న్యూస్ బటన్ వీటి మీద క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. సో ఇది నేను 1 by 1 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజన్ ఉండదు. డౌన్లోడ్ మేనేజర్, ఇక్కడ ఏంటంటే మనకి మాన్యువల్ అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయ్యిద్ది. ఇప్పుడు నేను క్లిక్ చేయట్లేదు ఎందుకంటే నెట్ ఆల్రెడీ సరిగ్గా లేదు. సో మనకి మళ్ళీ టైం పెట్టేస్తుంది. ఎకోసెన్స్ ఏదైతే ఇందాక చూపించానో సేమ్ అదే ఎకోసెన్స్. మన యొక్క జస్ట్ ట్రిప్ యొక్క మనకి డీటెయిల్స్ అయితే క్లియర్గా కనిపిస్తాయి అంతే. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ లైక్ ద వీడియో. చాలామంది అయితే వీడియోని లైక్ చేసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు.
సో నా వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కాకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో గ్యాలరీ ఏంటంటే యాక్చువల్లీ మనం ఫొటోస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మనం పెన్ డ్రైవ్ పెడితే దాని నుంచి తీసుకోవచ్చు. వీటిలో ఇవి కాకుండా మనకి బ్యాక్ కెమెరాతో కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో అవన్నీ ఈ గ్యాలరీలో అయితే మనకు కనిపిస్తాయి. సో ఇది నెక్స్ట్ హోరోస్కోప్ అంటే ఇది మనకు అంత యూజ్ లేదు, లైక్ మన జాతకాల రిలేటెడ్ అలాంటివి ఇవి. సో జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నాను బ్రీఫ్గా. సో ఇది మనది ఏదైతే మన రాసి ఉంటుందో రాశి ఫలాలు క్లిక్ చేస్తే మనం జస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్. ఇది మనకి యాక్చువల్లీ యూజ్ అవ్వదు, కార్లో పక్కన కూర్చుని సరదాగా కూర్చున్న వాళ్ళకి టైంపాస్ అయింది. సో జస్ట్ ఎయిల్ అది మాత్రం కొంచెం యూజ్ అయ్యింది. జస్ట్ ఎయిల్ ఏంటంటే మనకి నియర్ బై ఏమేమి ఉన్నాయో అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు, లైక్ హాస్పిటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ. జస్ట్ వీటి మీద క్లిక్ చేస్తే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. వీటి ఫోన్ నెంబర్స్ కూడా మనకి దీంట్లో అయితే వచ్చేస్తున్నాయి డైరెక్ట్, వాళ్ళైతే పెడితే వాటర్ రిలేటెడ్గా. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకటి చూపిస్తాను. మీరు నియర్ బై రెస్టారెంట్ క్లిక్ చేశారనుకోండి, బుక్ ఏ టేబుల్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డైరెక్ట్ రెస్టారెంట్ ఇవన్నీ ఇచ్చేస్తుంది మనకి. సో ఏదైతే ఇక్కడ ఫోన్ సింబల్ ఉన్నాయో వాటికి మనం కాల్ అయితే చేయొచ్చు బుక్ చేసుకోవడానికి. సో అది వీటికి లేవు ఫోన్ సింబల్స్, సో మనం వీటికి బుక్ చేసుకోవడానికి అవ్వదు, అక్కడికి వెళ్ళాలి తప్పకుండా. సో ఇది మై డ్రైవ్ మేనేజర్కి వెళ్దాం. మై డ్రైవ్ మేనేజర్లో ఏంటంటే మనకి సాంగ్స్, వీడియోస్, ఫొటోస్, డాక్యుమెంట్స్. దీంట్లో ప్రజెంట్ ఏమీ లేవు కాబట్టి కంటెంట్ మనకి ఇదంతా యూజ్ లేదు. మనకి స్టోరేజ్ ఇంకెంత ఉందని చెప్పి చూడొచ్చు. ఇక్కడ మనకి 1.9 GB ఉంది, అంటే 2 GB అప్రాక్సిమేట్లీ 2 GB మనకు అలా ఖాళీగానే ఉంది, యూజ్ చేయలేదు మనమైతే. సో నెక్స్ట్ వచ్చినట్లయితే మై SUV ఇన్ఫో. దీంట్లో ఏంటంటే మన కార్ రిలేటెడ్ డీటెయిల్స్, మన కార్ ఎప్పుడు కొన్నాం, మన లైక్ లైసెన్స్ ఎక్స్పైరీ ఎప్పుడు, ఈ డీటెయిల్స్ అన్నీ మన దీంట్లో ఉంటాయి, కార్ రిలేటెడ్ మొత్తం ఇదంతా. సో ఇవి ఏంటంటే డాక్యుమెంట్ వ్యాలెట్లో మనం యాడర్నెక్స్ యాప్తో మనం మన డీటెయిల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. లైక్ మన లైసెన్స్ అనేది, ఇన్సూరెన్స్ కాపీ, ఇవన్నీ మనం దీంట్లో పెట్టుకుంటే మనకి అవి అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ నాది ఉంది. సో దీంట్లో మనం క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది, జస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ అనేవి. సో అదొకటి. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఏంటంటే లైక్ మనకి డైలీ న్యూస్ అనేది జస్ట్ ఇవన్నీ ఫోన్లో మనం అంత యూజ్ చేసేవి కాదు, జస్ట్ లైవ్ న్యూస్ ఇవన్నీ జస్ట్ పక్కన కూర్చున్న వాళ్ళకి కొంచెం టైంపాస్ అయితే అంతే. ఇది తీసి పెట్టుకుంటే మనకి ఆడియో ఫార్మాట్లో మనకి చెప్తూ ఉంటుంది న్యూస్ అంతే. The Indian Navy carried out a successful medical evacuation of 2 critically ill patients, including a 3. సో మనకి అవసరం లేదు. సో ఈ టైప్లో మనకి న్యూస్ అయితే మనకి ఎదుగా ఉంటుంది, ఆ ఆడియోలో మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే ఓనర్ మాన్యువల్ కూడా మనకి డాక్యుమెంట్ అయితే ఉంది, మనకు కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ వెర్షన్ జస్ట్ మనకి ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ ఉందో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్ ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే చూడొచ్చు. కంప్లీట్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా దాంట్లో అయితే క్లియర్గా ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఇక్కడికి వచ్చినట్లయితే రివర్స్ కెమెరా చూద్దాం. ఇప్పుడు రివర్స్ కెమెరా చూసినట్లయితే మీకు ఇలా ఉంది. సో దీంట్లో ఏంటంటే పైన మనకు కనిపిస్తున్నాయి కదా, ఇదేమో లైక్ సెన్సార్స్ ఉంటాయి కదా బ్యాక్ మనకి, ఆ సెన్సార్స్ బట్టి మనకి ఏమైనా డిస్టెన్స్లో ఉంటే ఇక్కడ కింద చూపిస్తాయి రెండాటిలో. ఈ రెండు ఏంటంటే మనకి లైన్స్ వద్దనుకుంటే తీసేయచ్చు. మనకి ఆ సెన్సార్స్ది కాకుండా అవసరం లేదంటే మనకి రిపోర్ట్ డైరెక్ట్లీ దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి రెండు కనిపిస్తాయి స్ప్లిట్ మోడ్స్లో. ఇదేంటంటే మనకి గైడ్ లైన్స్, మనం స్టీరింగ్ వీల్ మూవ్ చేసిన దాన్ని బట్టి చూసారంటే మీరు ఆ బ్లూ కలర్ లైన్ మూవ్ అవుతుంది కదా. సో ఇది బెస్ట్ ఫీచర్ అనే చెప్పొచ్చు. లైక్ మనం క్లియర్గా పార్క్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా మనం క్లిక్ చేసామంటే స్క్రీన్ షాట్ క్యాప్చర్డ్, ఇమేజ్ స్టోరేజ్ ఇన్ గ్యాలరీ. సో ఈ విధంగా మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్వి. సో ఇవి నెక్స్ట్ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ రిలేటెడ్. లైక్ మనకి ఏమన్నా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే ఇక్కడ డైరెక్ట్ కనిపిస్తుంది మనకి, క్లిక్ చేసి మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే లైక్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం క్లిక్ చేసి వాళ్ళకి ఇచ్చి చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, నేను ఆల్రెడీ ఒక ఫైల్ డౌన్లోడ్ చేద్దాం ట్రై చేశాను. అది డౌన్లోడ్ చేస్తున్నప్పుడు నేను కింద లైక్ ఏసీ కంట్రోల్స్ అయితే ఆపరేట్ చేసినప్పుడు అది హ్యాంగ్ అయింది నాకు. యాక్చువల్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ హ్యాంగ్ అయిన తర్వాత నేను వెంటనే సర్వీస్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు రమ్మంటే వెళ్ళి నేను మళ్ళీ అది ఫిక్స్ చేయించుకున్నాను. దానికి వాళ్ళు ఏం చేశారంటే మన ఫోన్లో ఇప్పుడు ఎలా అయితే ఫోన్ హ్యాంగ్ అయితే మనం స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తామో ఆ టైప్లో వాళ్ళు బ్యాటరీ ఒక టెర్మినల్ అనేది తీసి ఒకసారి ఒక 10 minutes దాకా మళ్ళీ ఫిక్స్ చేయగానే ఇష్యూ అయితే సార్ట్ అయింది. సో నా సజెషన్ అయితే లైక్ ప్రాపర్ ఇంటర్నెట్ ఉన్న ప్లేస్లో అయితే ఉండాలి మనం, లేదంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవడం అయితే బెటర్. ఏమైనా అప్డేట్స్ లాంటివి ఉంటాయి, అప్డేట్స్ మధ్యలో ఫెయిల్ అయితే మళ్ళీ మనకి ఇబ్బంది అయింది. సో అది నెక్స్ట్ టిక్కర్ టైప్ అనేది ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్. సో మన ఫేవరెట్స్ యాడ్ చేసుకుని జస్ట్ మనం వాటిని మానిటర్ చేసుకోవచ్చు.
సో ఇవి టాటాది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను టాటా మోటార్స్ యాడ్ చేశాను అనుకోండి, ఇది నెక్స్ట్ మహీంద్రా, మహీంద్రా. సో మనం క్లిక్ చేసుకుని జస్ట్ యాడ్ చేసుకొని వీటిని అయితే మనం మానిటర్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఫీచర్. సో మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ జస్ట్ సింప్లీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి. సో దీని గురించి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం అనుకుంటున్నాను, ఎందుకంటే మోస్ట్లీ అందరూ వాడే ఫీచర్ కాదు. ఎవరికైనా ఇన్ డీటెయిల్ కావాలంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ట్రావెల్ ఎక్స్ప్లోరర్ అనేది ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి అక్కడ లైక్ లొకేషన్ డీటెయిల్స్ కానీ లైక్ హోటల్స్ కానీ ఇలాంటివి మనకన్నా కావాలంటే ఇది ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో జరుగుతుంది అంతా నేను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయలేదు. జస్ట్ దీంట్లో ఆల్రెడీ ఉన్న ఈ సిమ్తో మనకి ఇదంతా కనిపిస్తుంది. సో ఇదేంటంటే ఈ సిమ్ మనకి లైక్ మన యాడ్రనెక్స్ ఫీచర్స్కి మనం ఆల్రెడీ రీఛార్జ్ చేస్తాం దీనికి. లైక్ ఎవ్రీ 1 yearకి ఒకసారి 2500 అలా పే చేసి మనం దీన్ని అయితే రీఛార్జ్ చేస్తాం. అప్పుడే మనకి ఈ సిమ్ అనేది వర్క్ అవుతుంది. కానీ ఈ ఏదైతే ఇప్పుడు ఈ మనకి ట్రావెల్ ఎక్స్ప్లోరర్, జస్ట్ డైల్ ఇవన్నీ నెక్స్ట్ మనం యాడ్రనెక్స్ రీఛార్జ్ చేయకపోయినా వస్తామనేది నేను కనుక్కొని ఇంకొక షార్ట్ వీడియో అయితే మీకు చేసి పెడతాను. సో కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకు కావాలంటే, తప్పకుండా వీడియో అయితే చేస్తాను నేను. ఇది కాకుండా నెక్స్ట్ యూజర్ ప్రొఫైల్కి వచ్చినట్లయితే మీరు ఇక్కడ గెస్ట్ మనం డైరెక్ట్ మనకు కావాల్సినవి అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తుంది గెస్ట్ మోడ్లో చూపిస్తుంది. మనకి కావాలంటే మనం ప్రొఫైల్ సెట్ చేసుకోవచ్చు. ఆ ప్రొఫైల్స్ ఎలా అయితే మన ఫోన్లో మనం కాన్ఫిగర్ చేసుకుంటామో సేమ్ అలాగే. సో దీని గురించి కూడా మీకు ఇంకో వీడియో కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వెదర్ అప్డేట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వెదర్ అప్డేట్స్ అయితే మనకి జస్ట్ లైక్ ఫోన్లో ఎలా అయితే మనకు వస్తాయో ఆ టైప్లో మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్స్ కావాల్సినవి మనం సో యాడ్ చేసుకుని ఆ లొకేషన్ యాడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. సో దాన్ని బట్టి మనకి వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంది. సో చాలా మట్టుకు దీంట్లో మనం వాడే ఫీచర్లు ఉండవు, పక్కన వాళ్ళు టైంపాస్ అవుతానికి ఈ ఫీచర్స్ అన్నీ. సో ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీంతోపాటు నేను నెక్స్ట్ అయితే డ్యూయల్ ఏసీని ఆన్ చేయడం ఎలాగా, ప్యాసింజర్ పక్కన లైక్ డ్రైవర్ సీట్ పక్కన ఉన్న ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ని ఆఫ్ చేసుకోవడం ఎలాగా, డీటెయిల్స్తో ఇంకో వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా అయితే చూడండి. సో మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడైతే పైన చూడండి, పైన ఇక్కడ మనం స్క్రోల్ చేసి కింద నుంచి స్క్రోల్ చేస్తే ఇందాక వచ్చినవి ఈ పైన నుంచి స్క్రోల్ చేస్తే వచ్చేవి మనకి. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇప్పుడు మనకి వ్యాలెట్ మోడ్ అయితే చూపిస్తాను. వ్యాలెట్ మోడ్లో మనకి ఏంటంటే ఇది మనం లైక్ ఎప్పుడైతే కార్ మనం వ్యాలెట్ పార్కింగ్లో ఇస్తామో ఆ టైంలో మనకి ఈ ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో అది యాక్సెస్ చేయడానికి ఉండదు. మనం వన్స్ ఈ పాస్వర్డ్ మనం రీసెట్ చేసుకుంటే డిఫాల్ట్ అయితే 1 2 3 4 ఉంటుంది మనకి. దాన్ని రీసెట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవి యూజ్ చేసుకోవాలంటే. నెక్స్ట్ కాకుండా మన కార్ అనేది స్పీడ్ 80 km కన్నా ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళదు. అది కూడా సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే దీన్ని యాక్టివేట్ చేస్తామో వ్యాలెట్ మోడ్ని దీన్ని. దీంతోపాటు మనకి నెక్స్ట్ ఏంటంటే లైక్ మనకి 5 kilometers రేడియస్ కన్నా ఎక్కువ మనకి బయటికి వెళ్ళినట్టయితే కార్ మనకు ఆటోమేటిక్గా జియో ఫెన్స్ అలర్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో దీనికి డిఫాల్ట్ 1 2 3 4. సో మనకి ఇలా అయితే వచ్చింది. ప్లీజ్ సెట్ న్యూ పిన్ అడుగుతుంది మనకి. న్యూ పిన్ సెట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో న్యూ పిన్ అయితే సెట్ చేసుకున్నాను. యాక్టివేట్ వ్యాలెట్ మోడ్ అని చెప్పని అడుగుతుంది కదా, మనం దీన్ని క్లిక్ చేస్తే మనకి వ్యాలెట్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ మనం అయితే పాస్వర్డ్ అయితే క్లిక్ చేయాలి. కానీ లైక్ నాకు ఆల్రెడీ ఇప్పుడు వ్యాలెట్ మోడ్ యాక్టివేటెడ్ అని చెప్పి యాడ్రనెక్స్ నుంచి అయితే మెసేజ్ కూడా వచ్చిందని నోటిఫికేషన్ ఇదే ఫోన్లో. నెక్స్ట్ మనకి ఇది ఏంటంటే ఎగ్జిట్ కాక మన సర్వీస్ సెంటర్కి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే దీని అయితే డీయాక్టివేట్ చేసి ఇవ్వడం మంచి పద్ధతి. దీన్ని 2805. సో ఇప్పుడు మనకి ఇది డీయాక్టివేట్ అయిపోయింది. సో నాకైతే ఇప్పుడు వచ్చింది. సో ఈ రకంగా మనకైతే ఎప్పుడు కూడా అది ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తామో అప్పుడు మనం వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చినా మనకి ఇబ్బంది అయితే ఉంది. సో ఇది వ్యాలెట్ మోడ్. నెక్స్ట్ నోటిఫికేషన్స్కి వచ్చినట్లయితే ప్రజెంట్ ఏం నోటిఫికేషన్స్ లేవని చూపిస్తుంది. హెల్ప్లోకి వచ్చినట్లయితే మనకి డైరెక్ట్ ఓనర్ మెనూకి అయితే వచ్చేస్తాం. మనం హెల్ప్ మీద క్లిక్ చేయాలి. సో అయితే క్లిక్ నెక్స్ట్ రేడియో సేమ్ ఇది నాకే చూపించింది. పైనుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో అండ్ మై డ్రైవ్ ఇవన్నీ మనకి ఏంటంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయడం లేదంటే ఆండ్రాయిడ్ ఆటో ఫోన్కి కనెక్ట్ చేయడం కానీ ఇలా వీటితో మనకు ఆపరేట్ అవుతాయి. బ్లూటూత్ సెట్టింగ్స్, మనం బ్లూటూత్లో ఏముందో చూపిస్తాను ఇప్పుడు మీకు. సెట్టింగ్స్లోకి
బ్లూటూత్ ఆన్లో లేదు, సో మనకు రావట్లేదు. ఐపాడ్ లేదు, వీడియో లేదు, ఏమీ లేదు ఇవి. సో మనం ఇప్పుడు ఈ సెట్టింగ్స్లో క్లిక్ చేసుకుని టచ్ సౌండ్స్ మనకి వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకుంటే మనం క్లిక్ చేసినప్పుడు ఆ సౌండ్స్ అయితే వస్తాయి. క్లాక్ ఇన్ సిస్టమ్ ఆఫ్, మనం ఆఫ్ చేసినప్పుడు మనకు క్లాక్ కావాలా వద్దని చెప్పి రీసెట్ హోమ్ లేఅవుట్, మనకు కావాలంటే రీసెట్ చేసుకోవచ్చు హోమ్ లేఅవుట్ ఏదైతే మనకు ఉన్నది. నెక్స్ట్ ఇవి జనరల్ సెట్టింగ్స్. మనకి ఏదైతే వస్తుందో లైక్ దాని రిలేటెడ్ ఇది యూనిట్స్ మెట్రిక్, యూకేలో కావాలంటే యూకేలో, ఇంపీరియల్ ఇంపీరియల్. సో ఇది, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 25 ఉంది యూకేలో మనం పెట్టుకున్నప్పుడు. ఇది చూసారంటే మారిపోయింది, ఫారెన్ హీట్ అలాగే మారిపోయింది సెల్సియస్ నుంచి. ఫ్యాక్టరీ రీసెట్ మనకు అవసరం లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్, ఈ డీటెయిల్స్. నెక్స్ట్ డిస్ప్లే రిలేటెడ్, ఇది మనం డిస్ప్లే బ్రైట్నెస్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నైట్ బ్రైట్నెస్ అంటే హెడ్ ల్యాంప్ ఆన్లో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇన్స్ట్రుమెంట్ లెస్టర్ బ్రైట్నెస్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి. ఓకే, షో క్లాక్ వెన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ పవర్ ఆఫ్స్. ఇవన్నీ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, స్క్రీన్ సేవర్ ఆటోమేటిక్గా మనకు రావడానికి 60 సెకండ్స్లో నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. క్లాక్ చూపించుకోవాలనుకుంటే మనం పవర్ ఆఫ్ చేసినప్పుడు మనకి క్లాక్ వచ్చేస్తుంది. ఇది పెట్టుకోవడం వల్ల క్లాక్ టైప్ వచ్చి మనకి అనలాగ్ పెట్టి ఇంకా డిజిటల్ సెట్ చేసుకోవాలంటే. నెక్స్ట్ మన ఇది మన రీసెట్ చేసుకోవాలనుకుంటే హోమ్ లేఅవుట్ని ఇది. నెక్స్ట్ దీంట్లో ఇదైతే ఎందుకు రావట్లేదు నేను చూడాలి. మనం ఇది ఎప్పుడైతే లైట్స్ ఆన్ చేస్తామో అప్పుడు ఇది యాక్టివేట్ అవుతున్నట్టుంది. నేను ఒకసారి లైట్స్ ఆన్ చేసి వస్తాను. ఇప్పుడు నేను లైట్స్ ఆన్ చేశాను కదా, సో ఇది అయితే యాక్టివేట్ అయింది. ఇప్పుడు మనకి దీనికి కావాల్సినట్టు మనం బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ఫీచర్ నైట్ టైం కోసం. ఇది నేను ఇప్పుడు లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సో మీకు సౌండ్ అయితే వచ్చింది. సో ఇది ఆటోలో పనిచేస్తుంది. డేట్ అండ్ టైం సింక్, డేట్ అండ్ టైం మీరు జీపీఎస్తో కనెక్ట్ అయ్యి మనం దాంతో సింక్ అయిపోతుంది. లేదంటే మనం సెట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే, లేదంటే ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది మన టైం జోన్తో. ఇవన్నీ ఏంటంటే ఆడియో సెట్టింగ్స్ రిలేటెడ్, వీటిని మీరు చేంజ్ చేయకుండా ఉండడం బెటర్. లైక్ మనకు ఆడియో అనేది సెంటర్లోంచి కావాలా, లేకపోతే స్టూడియో మోడ్ అంటే మొత్తం మనకి ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ సెంటరా, లేకపోతే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆడియో రిలేటెడ్ సెట్టింగ్స్. సో ఇది ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా కావాలంటే దాని మీద కూడా వీడియో చేస్తాను మరి సపరేట్గా. బ్లూటూత్ రిలేటెడ్, బ్లూటూత్లో మనకి ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న డివైజెస్ డైరెక్ట్ మీద మనం ఇప్పుడు ఆ ఫోన్ మన దగ్గర ఉంటే మనం దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనం డివైస్ యాడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది నేను ఆండ్రాయిడ్ ఆటో గురించి సపరేట్ వీడియో అయితే పెడతాను క్లియర్గా, దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బ్లూటూత్ డిస్కవరబిలిటీ అనేది అంటే మనకి ఎంత టైం వరకు ఉంటుందని చెప్పి చూపిస్తుంది. ఇది 90 సెకండ్స్ ఇది. సో ఇక్కడ మనకి టైం కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది అని చేసాక. సో నెక్స్ట్ రింగ్ టోన్స్. సారీ మనకైతే మ్యూట్లో ఉంది ప్రజెంట్, అందుకు వినిపించట్లేదు. ఓకే, సో దీని గురించి నాకు అక్కడ తెలీదు, చూడాలి. నెక్స్ట్ వచ్చినట్లయితే మనకి ఫోన్. ఓకే, వెహికల్ రిలేటెడ్కి వచ్చినట్లయితే మనకి ఇవి సెలెక్ట్ అన్లాక్ ఒకటి, నెక్స్ట్ సర్వీస్ మోడ్ ఒకటి. సెలెక్ట్ అన్లాక్ ఒకటి ఓన్లీ డ్రైవర్ డోర్ అనేది మనకి అన్లాక్ అవుతుంది. యాక్టివేషన్ డిజేబుల్స్ ది వెహికల్ రిమోట్ ఫంక్షన్స్. సో మన ఇది సరిపోతుంది మనకి సెలెక్ట్ అన్లాక్. లైట్ ఇల్యూమినేషన్ మనకి ఇది ఆఫ్ చేసుకుంటే ఆ లైట్స్ అనేవి మనకి ఏదైతే డిఆర్ఎల్ అవుతున్నాయో ఆ యాక్టివేట్ అని ఆఫ్ అయిపోతాయి. సో ఇది ఆన్లో ఉంటే బెటర్. ఇది ఆన్ చేస్తే మనకి ఏమైందంటే రిమోట్ ఫంక్షన్స్ అనేవి డిజేబుల్ అయిపోతాయి. సో ఇది వద్దు మనకి, బెటర్ రిమోట్ ఫంక్షన్స్ మనకు అలాగే వర్కౌట్ అవ్వాలి. యూజర్ ఇన్పుట్ ఫీడ్బ్యాక్, బటన్ టచ్, వాయిస్ అలర్ట్స్ మనకు కావాలి కాబట్టి రెండట్లు మనం టచ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇది మనం ఫోన్తో వైఫై కనెక్ట్ చేసి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకు ఆ ఈ సిమ్ సరిపోదు అనుకున్నప్పుడు మనకి ఆన్ చేసుకుంటే అది చెక్ చేసుకుంటుంది. ఆఫ్ చేసి ఎకో సెన్స్ ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి నేను.
ఎకోసెన్స్ సెట్టింగ్స్ ఇవి, దాని యొక్క సెట్టింగ్స్. మనం ట్రిప్ మీటర్ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్పుడు మనకి కొత్తగా మళ్ళీ క్యాలిబ్రేట్ చేస్తుంది. లొకేషన్ని ట్రాక్ చేయడానికి ఇది ఆఫ్ చేయకుండా ఉంచండి అంతే, లైక్ మొబైల్కి సింక్ చేయడానికి వాటికి అంతే. సో ఇవి మనకి మొత్తం సెట్టింగ్స్ అయితే. అంతే, మనం ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా మనకి ఇంకా మళ్ళీ అదే వస్తుంది. యా, సో ఇవి మనకి సెట్టింగ్స్ అయితే. వీటిని మన స్క్రీన్ మీద నుంచే కాకుండా ఇక్కడ ఫేవరెట్స్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసి ఏదైనా ఓపెన్ చేసి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేస్తాను, జస్ట్ డైల్ ఓపెన్ చేశాను. జస్ట్ డైల్ ఓపెన్ చేసి నేను లాంగ్ ప్రెస్ చేస్తాను. దీనికి అవ్వదంట, ఇంకొక స్క్రీన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా యాక్చువల్లీ అయితే అది అవ్వాలి. సో అది ఎందుకు అవ్వట్లేదు మరి, కొన్ని స్క్రీన్స్కి ఉన్నట్టుంది. సో ఆ స్క్రీన్స్ అయితే దీనికైతే రావట్లేదు. నెక్స్ట్ సెట్టింగ్స్, డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. హోమ్ బటన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్, కాల్స్, ఎఫ్ఎం, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదేమో సౌండ్. ఇదే కాకుండా ఇది పవర్ బటన్, మ్యూట్ కూడా మనం ఇదే వాడుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది పవర్ బటన్లా పనిచేస్తుంది. సో డైరెక్ట్ ఇప్పుడు టైం అయితే మనకు వచ్చింది. సో ఇప్పటివరకు మీరు కంప్లీట్ వీడియో చూసినట్లయితే ప్లీజ్ కమెంట్లో అయితే మెన్షన్ చేయండి కంప్లీట్ వీడియో చూసానని చెప్పి. నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.